ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణకు కర్ణాటక కాంగ్రెస్ మరణ శాసనం రాస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతుంటే రేవంత్ ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణా జిల్లాలో తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోతుందన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయం తీసుకుంటే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కేటీఆర్. కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని 519 అడుగుల నుంచి 524 అడుగులకి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నదో ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక దారుణాతి దారుణమైన నిర్ణయంగా పరిణమిస్తుంది. ముఖ్యంగా మన రైతులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే 70,000 కోట్ల రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణ నీళ్ళు కూడా మనకు అందకుండా పోతుంది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. అట్లాగే ఇవాళ తెలంగాణలోని మా అన్నదమ్ములతో కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, ఒక్క ప్రాజెక్టు ఆల్మట్టి దానిలో 5 ఫీట్ల ఎత్తు పెంచితే ఇవాళ 70,000 కోట్ల ఖర్చు వస్తుందని చెప్పి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు నిర్మించిన మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 93,000 కోట్లు ఖర్చు చేస్తే నానా యాగి చేసి, నానా గోల చేసి ఇదేదో స్కామ్ జరిగిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం అని చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన చిల్లర ప్రచారాన్ని ఇకనైనా మీరు గమనించండి అని కోరు.